హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అయినటువంటి చిక్మగళూరు గురించి చెప్పబోతున్నాను. చిక్మగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జిల్లా. ఈ చిక్మగళూరులో ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా కాఫీ తోటలు పెంచబడ్డాయి. చిక్మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు అని అర్థం. సో ఇక్కడ ఈ డిస్టిక్లో, చిక్మగళూరు డిస్టిక్లో ముల్యానగిరి అని అత్యంత ఎత్తైనటువంటి పర్వతం కూడా ఉంది. ఈ వీడియో లోపల మీకు ఈ చిక్మగళూరు ఎలా చేరుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా ఎక్కడ హోమ్ స్టే చేయాలన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బెంగళూరు నుండి చిక్మగళూరుకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కేఎస్ఆర్టీసీ. ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. ఈ వీడియోలో మీరు ఎక్కడ స్టే చేయాలి, అంటే లాడ్జెస్ ఆర్ హోమ్ స్టేస్ ఏది బాగుంటుంది దాని గురించి చెప్పబోతున్నాను. హోమ్ స్టేనే ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే హోమ్ స్టే కాఫీ ఎస్టేట్స్ మధ్యలో పచ్చని ప్రకృతి మధ్యలో బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ టు స్టే ఇన్ హోమ్ స్టేస్ ఓన్లీ. మేము స్టే చేసిన హోమ్ స్టే నేమ్ వచ్చేసి గిరిగాంధర్వ హోమ్ స్టే. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. మీరు ఒకసారి చూడండి, వ్యూ కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్గా మేము దావనగిరి టు చిక్మగళూరు కార్లో వెళ్ళాము. సో జర్నీ మాత్రం అల్టిమేట్గా ఉంది, రూట్ కూడా చాలా బాగుంది. ఈ హోమ్ స్టేకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి మా వాళ్ళ ద్వారా వినండి. హాయ్, ఇది మేము చిక్మగళూరుకి పార్టీ చేసుకోవడానికి వచ్చాం. అదేవిధంగా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. ఇక్కడ గిరి గాంధర్వ హోమ్ స్టే మాకు వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడ రియల్లీ మార్నింగ్ అవర్స్లో బ్రేక్ఫాస్ట్ ఐ నెవర్ సీ లైక్ దిస్ ఈజ్ నీరు దోశ ప్లస్ చట్నీ, one curry, aloo curry with one rice item. Very nice breakfast. సో ఏం చెప్పాలి ఇంకా అంటే అన్నీ మార్నింగ్ మన ఇంట్లో కంటే కూడా చాలా బాగుంది. ఇంట్లో అంటాం కానీ ఇంట్లో అంత బాగుండదు, ఇక్కడ చాలా బాగుంది. Nice location, sir. From morning, this dosa, neer dosa, na? This dosa is very good, and with curry, with aloo curry, neer dosa is the best sir here. So food అయితే చాలా బాగుంది. I like this. Lemon rice. Lemon rice. ఎలా ఉంది లెమన్ రైస్? సూపర్ ఉంది, బాగుంది. ఆలు కర్రీ కూడా సూపర్ ఉంది. ఈ హోమ్ స్టేలో ముందర చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి పార్కింగ్ ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ హోమ్ స్టేకి సంబంధించినటువంటి రూమ్స్ ఎలా ఉంటాయి వాటి కూడా ఒకసారి చూసేద్దాం, పదండి. ఇది హాలు, చాలా బాగుంటుంది, స్పేషియస్గా ఉంటుంది. మాట్లాడుకోవడానికి కానీ పార్టీ చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మా రూమ్లో ఉన్నటువంటి వ్యూ. రూమ్ నుండి బయటకు చూస్తూ ఉంటే కాఫీ ఎస్టేట్ అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది. లొకేషన్ మాత్రం అదుర్స్. మీకు కనిపిస్తున్న వ్యూ అని వచ్చేసి పైనుంచి చూడొచ్చు. చుట్టూ కాఫీ ఎస్టేట్స్, మధ్యలో హోమ్ స్టే చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మేము చెక్ ఇన్ అయిన టైం వచ్చేసి 2 o'clock. వెంటనే కాస్త రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి సిరి రెస్టారెంట్ దగ్గరలో ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఫోటో సెషన్ దిగిన తర్వాత, సో అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉంటుంది, లొకేషన్ బాగుంటుందని వీళ్ళు హోమ్ స్టే వాళ్ళు చెప్పడంతో అక్కడికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఒక 5 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఉంటుంది. మీకు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఎంత బాగుందన్నది. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు, బట్ మేము ఈవినింగ్ వరకు కూడా అక్కడే స్టే చేసాం. అంతా బాగుంది, లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. చుట్టూ చెట్లు, మధ్య లోపల అమ్మవారి టెంపుల్, లొకేషన్ చాలా బాగుంది.
టెంపుల్ నైట్ వ్యూ చాలా ప్లెజెంట్గా ఉంది. లోపలికి కెమెరా అలో లేదు. సో కాబట్టి మేము దూరం నుంచే కెమెరా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు మా ఫొటోస్ కూడా క్లియర్గా చూడొచ్చు. అమ్మవారి దర్శనం తర్వాత ఇమీడియట్గా మేము హోమ్ స్టేకి బయలుదేరిపోయాము. వచ్చేసరికి డిన్నర్ రెడీ ఉంది. సో డిన్నర్ చేసిన తర్వాత వెంటనే ఫైర్ క్యాంప్ వేశారు వాళ్ళు, హోమ్ స్టే వాళ్ళు. సో ఫైర్ క్యాంప్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. దాదాపు 10 o'clock వరకు మా పిల్లలు మా ఎదురుగానే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఈ హోమ్ స్టే కూడా సిటీ కల్చర్ కొంచెం దూరంగా ఏదో జంగల్ కొంచెం అడవిలో ఉన్నట్టు పీస్ఫుల్ ప్లేస్లో అసలు ఎలాంటి సౌండ్ లేకుండా ఏం లేకుండా ఉన్నది. అది కూడా ఒక కామ్నెస్. ఎటు చూసినా దాదాపు ఒక 1/2 kilometer వరకు ఒక ఇల్లు కూడా కనబడడం లేదు, మొత్తం చెట్లే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. కంప్లీట్ గా ఒక రోడ్ ఉంది అంతే దగ్గర. మనం దీనికి సంబంధించిన వ్యూ కూడా ఒకసారి మన వీడియోలో ఒక క్లిప్ వేసేద్దాం, యాడ్ చేద్దాం, ఖచ్చితంగా యాడ్ చేద్దాం. అంత బాగుంది కూడా వాస్తవంగా. అది 10 to 15 days అయితే మనం సంక్రాంతి భోగి మంటలు వేసుకుంటాము. అదేదో భోగి మంటలు ముందే మొదలు పెట్టేసినట్టుగా ఉంది అంత రియల్ గా. అది అంతే. పిల్లలు ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళు అనే ఫీలింగ్ ఇక్కడ ఏం లేదు. చిన్నపిల్లలు చిన్నపిల్లల్లాగానే వాళ్ళు బాగా ఆడుతున్నారు. మనం కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయాం వాస్తవంగా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, మైండ్ మాత్రం రిలాక్స్గా ఉంది. మన ఎవరైనా ఇప్పుడు దీన్ని చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంతకంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో చిక్మగళూరులో ఏ ప్లేసెస్ ఎలా విజిట్ చేయొచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ.